రియాజ్ ఒక బైక్ సీజర్, అంటే బైక్ సీజర్ తెలుసు కదా, పేమెంట్ డిఫాల్టర్ ఉంటారు, ఆ బైక్స్ పట్టుకుంటాడు, బ్యాంక్కి సబ్మిట్ చేయాలి, ఎన్బిఎఫ్సికి సబ్మిట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అతను చేసే కొంచెం తప్పు ఏంటంటే కొన్ని బైక్స్ అమ్ముకున్నాడు, బ్యాంక్కి ఇవ్వకుండా పర్సనల్గా దొంగ బైక్స్ అంటారు కదా, అలాంటి అమ్ముకున్నాడు, కొన్ని డబ్బులు చేసుకున్నట్లా. దాంట్లో ఒక బైక్, కొత్త బైక్ ఒక దొరికింది, దాంట్లో 3 లక్షలు కరెన్సీ దొరికింది. అతనికి తెలీదు అది కౌంటర్ ఫిట్ నోటా రియల్ నోటా అని. ఆ బైక్ వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ బైక్ ఆసిఫ్ దాది. వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఒక 5-6 మంత్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు, ఈ బైక్స్ అమ్మడము. హైదరాబాద్కి ఓల్డ్ సిటీలో ఒక మెకానిక్ ఉన్నాడు, అక్కడ వచ్చి దాన్ని అన్ని చేస్తారు కదా, మోడిఫికేషన్ అవన్నీ చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ అమ్మేస్తారు. అలాంటి పని చేసి వీళ్ళు ఒక ర్యాకెట్ వీళ్ళది. రియాజ్ ఒక చాలా మంచి మనిషి అని మేము చెప్పట్లేదు, వాడు చేసే తప్పులు ఉన్నాయి, కానీ అవన్నీ సివిల్ కేసెస్, పెట్టి కేసెస్ అవి. అలాంటి 61 కేసెస్లో ఒక 40 కేసులు అక్విట్ కూడా అయిపోయాడు. అటెంప్ట్ టు మర్డర్ పెట్టిన రియాజ్ మీద కేసు ఓన్లీ ఈ ప్రమోద్ చనిపోయారు, వాస్తవం. రియాజ్ చంపిండు అని పోలీస్ ఒక మ్యాటర్ క్లోజ్ చేస్తున్నారు. ఒక 1% నిజం, ఒక సపరేట్ రియాజ్ కొట్టలేదు అనుకోండి, 99% రియాజే కొట్టాడు అనుకోండి, కానీ 1% కూడా ఒక కిల్లర్ వేరే మనిషి అనుకోండి, ఆ వేరే అతను ఫ్రీగా ఈజ్ రోమింగ్ ఇన్ నిజామాబాద్ అంటే అది మంచి కాదు కదా. అందుకే మా డిమాండ్ ఏంటి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. లోకల్ పోలీస్, నిజామాబాద్ పోలీస్ ఈ టాస్క్ కోసం అన్ఫిట్. వాళ్ళు ఒక బయాస్డ్గా ఒక స్టోరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఒక అబద్ధంకి కవర్ చేయడానికి ఒక కొత్త అబద్ధం యాడ్ చేస్తున్నారు. ముందేమన్నారంటే ప్రమోద్ రియాజ్ని పట్టుకున్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ ఉండే అన్నారు, తర్వాత వచ్చింది ఇన్స్పెక్టర్ కాదు, ప్రమోద్ వాళ్ళ నెవ్యూ ఉన్నాడని. దట్టు ఒక సివిలియన్, ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఒక కాలేజ్ స్టూడెంట్ని తీసుకెళ్లారు. ఇలాంటి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రమోద్ బాడీ దొరికిన ఒక మెయిన్ రోడ్, మనకు తెలుసు కదా, సోషల్ మీడియా ఎక్కడైనా పడిపోయాలంటే ఫస్ట్ వీడియోస్ తీస్తారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఒక్క ఫోటో వీడియో రాలేదు ప్రమోద్ది. మెయిన్ రోడ్, ఒక జంగల్ అడవిలో కాదు, మెయిన్ రోడ్లో ఒక బాడీ దొరికింది, చాలాసేపు అయింది, పూల్ ఆఫ్ బ్లడ్ ఉంది, అవన్నీ ఎక్కడ లేదు, ప్రూఫ్స్ ఏం సబ్మిట్ చేయలేదు. రియాజ్ వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ పేరు మీద వాళ్ళకి టార్చర్ చేస్తామని తెలిసిందని రియాజ్ హిమ్సెల్ఫ్ సరెండర్ చేశాడు. వాడు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చంపాడంటే నిజామాబాద్లో ఉంటాడా? వాడు నిజామాబాద్ వదిలేసి వెళ్ళిపోతాడు కదా, ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మీరు కూడా ఎక్కడైనా తప్పించుకోవడం అంటారు కదా. అలాంటి ఏం చేయలేదు, ఫ్యామిలీ ఇంట్లో ఉంది, ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది రియాజ్ వస్తాడని. ఆయన అక్కడే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని 24 hours టార్చర్ చేశారంటే వీళ్ళు వినరు అని స్వయంగా సరెండర్ చేశాడు. ఆ సరెండర్ చేసే దాంట్లో ఆయన మీద చేసి 3rd degree టార్చర్లో కస్టడీలో రియాజ్ది డెత్ అయిపోయింది. ఇప్పుడు ఆ డెత్ కవర్ చేయడానికి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో 4th floor సైకాట్రిక్ వార్డ్ ఉంది, ఇంకొక 2 wards ఉన్నాయి. వాళ్ళందరూ పేషెంట్ని 2 days హాలిడేస్ ఇచ్చేశారు. మీరు 2 days తర్వాత నేను పంపించేశారు, ఖాళీ చేశారు హాస్పిటల్. 4th floor వెకేట్ చేసి ఒక పేషెంట్కి ఐసీయూ తీసుకెళ్తారు, ఎమర్జెన్సీ తీసుకెళ్తారు. ఇతను తీసుకెళ్ళింది రూమ్ నెంబర్ 407. ఎలా అంటే దానిపైన పెద్ద గ్రిల్స్ ఉన్నాయి, రాడ్స్, అంటే అది ఖైదీకి వార్డ్, అది ఖైదీల వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ వార్డుల నుంచి బయట రావడం ఈజ్ ఇంపాసిబుల్ విత్ ఆల్ పోలీస్ సెక్యూరిటీ. చేయిలు కట్టేసి ఉంది, ఇవన్నీ బోన్స్ బ్రోకన్, నోస్ బ్రోకన్. అలాంటి మనిషి గన్ లాక్కొని అటాక్ చేయడానికి వెళ్ళారు అని ఒక స్టోరీ క్రియేట్ చేసి ఒక డెడ్ బాడీలో బుల్లెట్స్ కొట్టారు, డెడ్ బాడీలో. ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మేము అక్కడ వెళ్ళి పర్సనలీ చాలా కలిసి జనాలతో, ఎంప్లాయీస్తో, హాస్పిటల్ వార్డ్ స్టాఫ్తో, పేరు ఎవరిది నేను చెప్పలేదు కానీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. సిబిఐ మాకన్నా చాలా మంచి ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. సో అందుకే మేము డిమాండ్ అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో చెప్పినాము, వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పటి వరకు 1% కూడా దాని మీద ఏం చేయలేదు. ఎవరు ప్రెషర్ ఉంది, పోస్ట్ మార్టం కూడా వాళ్ళు ఇవ్వరు. అదే బాడీ ఇచ్చారు కదా, బాడీ స్నానం చేస్తాం కదా, దాంట్లో మెడ ఇట్లా పడిపోతుంది, అసలు స్టేట్ లేదు, ఇది కుట్టేశారు. ఈ
मुर्गे के बच्चे जानवर के बच्चे बदतर करे बेटा, तुम्हारे रोका है तो नहीं करते थे। ये मुसलमान का एक बच्चा है बल्कि ऐसा करे। आज मेरा बेटा नहीं, सबके बेटों से होता, सबके बच्चे लावर से होती, बीवी बेवा होती। आज किसका भी बेटा मेरे बेटे से, अल्लाह किसका बेटे से नहीं होना। पूरा गर्दन तोड़ के ये फोड़ के ये फोटा बिठाए चुपते भी ला के उन्हें कहाँ से उठा सकता, बताओ ना। फिर कैमरे रहते ना बड़े दवाखाने में, क्यों नहीं बता रहे मेरे बच्चे से मारा तो हम मारे बोलते। मेरे को जरा दिल को सुकून तो मिलता ना, मेरे को सुकून तो मिलता, सही मेरा बेटा मारा बोलते। ऐसा तो करना था ना, ఫ్రమ్ नहीं मार सकता రియాజ్కి హాస్పిటల్లో నడుచుకుంటూ వచ్చాడా? జస్ట్ అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత ఏదో టార్చర్ జరిగింది, ఆయన నడుచుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారా, వీల్ చైర్లో తీసుకొచ్చారా, స్ట్రెచర్లో తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రూఫ్స్ లేవు. అవన్నీ దే హ్యావ్ మ్యానిపులేటెడ్, అన్ని డివిఆర్స్ అన్నీ తీసేశారు. డెడ్ బాడీని హాస్పిటల్ సెక్యూరిటీని జరిపేసి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఇన్ఛార్జ్ తీసుకొని ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు, పైన రూమ్లో పెట్టారు. బిఫోర్ బుల్లెట్స్ కొట్టిన ముందు ఆల్ టాప్ ఆఫీషియల్స్, కమిషనర్, డీసీపీ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ ప్రెజెన్స్లో కొట్టారు 3 bullets. ఎన్కౌంటర్ షేపే వేరే ఇచ్చారు. తర్వాత కింద హాస్పిటల్ కింద బయట లారెన్స్ బిష్నోయి ఫోటో, కమిషనర్ పోలీస్ నిజామాబాద్ కమిషనర్ చైతన్య గారి ఫోటో, వీళ్ళిద్దరు ఫోటో పక్కన పెట్టి పటాకులు కాల్చి డాన్స్ చేశారు పోలీస్ వాళ్ళు ప్రెజెన్స్లో. సో ఈ యాంగిల్ చాలా డిఫరెంట్ యాంగిల్ కదా. లారెన్స్ బిష్నోయి నిజామాబాద్ అండ్ పోలీస్ కమిషనర్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పెట్టి ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఆయనకి దీనికి ఏం సంబంధం? ఏదో ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఏదో మెసేజ్ ఇవ్వాలి, ఎవరికైనా భయపడించాలా, సంథింగ్ దే డిడ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఒక అండర్ వరల్డ్ డాన్ వాళ్ళిద్దరు ఫొటోస్ పక్కన పెట్టి పటాకులు ఇప్పించి కాల్చి దే హ్యావ్ సెలబ్రేటెడ్. దిస్ బుల్లెట్ ఇంజురీస్ बैक साइड नीचे नहीं, बैक साइड पर नहीं, 3 आके पानी हिला तो देखे ना, पानी नहीं हिला रहे था, है ना, उसमें वीडियो भी है। पीछे 4, इधर 4 सुराखन डाल दिए, इधर अंतड़ियाँ निकल जा रहे बेटा, इधर सुराखन डाल दिए। एक जानवर से बदतर कर दी मेरे बच्चे को, इंसान का बच्चा है ना वो। 4 सुराखा, ये गर्दन तो यूं चल रही, तो बन के रखे मेरे को, इतना मुँह जल्दी लग जाओ। अरे इधर पुलिस बीच में, उसको इतना डर था, मारे कहीं को पहले मार के, इधर डोला बीच में पुलिस लग जा रहे। अब खबर में से भी हम रखे तो लेके जाओ, फिर हमारे बच्चे को और भी लेके जाओ। आपका तुम्हारा रहा तो नहीं करते, मुसलमान के बच्चे रहने से पटाखे बजा रहे, नाच रहे, गा रहे, ये करे, ऐसा करते क्या? तुम्हारा होंगे हमारा होंगे खून इतना, तुम्हारी भी जान हमारी भी जान। एक माँ है, सबके बच्चे के लिए बड़ी हिफाजत के लिए ऐसा नहीं करना। तुम लोग कम कराओ, कुछ बोलो, इंसाफ कराओ, सबके लिए अच्छे के लिए बोलो। ఫైనల్ అపీల్ అని नहीं करना है। ఒక ఫైనల్ అపీల్, 4 सुराख మా రిక్వెస్ట్, మా అపీల్, మా ప్రేయర్, ప్రమోద్ కాతిల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆయన ఎక్కడ ఉన్నాడో దాని వాళ్ళని తీసుకొని ఆయన మీద ఆయనకు అరెస్ట్ చేయాలి, ఆయన కేసు నడిపేయాలి. ప్రమోద్ ఫ్యామిలీకి జస్టిస్ దొరకాలి. ఆసిఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. రియాజ్ ఫ్యామిలీ మీద జరిగే టార్చర్కి జస్టిస్ కావాలి. దట్ ఈస్ టోటలీ అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్ అండ్ ఇన్హ్యూమన్ వే. ఈ 3 అండ్ కస్టోడియల్ డెత్, ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ కావాలి. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ డిమాండ్స్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అగేన్స్ట్ ఏం లేదు, బట్ ఇన్ దిస్ కేస్ పోలీస్ వాళ్ళు కొంచెం బయాస్డ్గా చేశారు. అందుకే మనకు కావాల్సింది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దట్ ఈస్ వై సిబిఐ ఎంక్వైరీ కావాలి. చిన్నపిల్లల మీద జరిగే టార్చర్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు దే కాంట్ ఎక్స్ప్లెయిన్. సో దిస్ ఇస్ ఆర్ రైట్ నో టు ఆస్క్ దీస్ డిమాండ్స్. సో ఈ అడిగే మా ప్రేయర్స్, మా అపీల్ టు ద రైట్ అథారిటీస్ వరకు వెళ్ళడానికి. దట్స్ వై మేము అక్కడ మాకు దొరకలేదు స్టేట్లో, అందుకే మేము నేషనల్లో వచ్చాము, సెంట్రల్లో. వీ హ్యావ్ మెట్ విమెన్స్ కమిషనర్, విమెన్స్ పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆల్సో. ప్లస్ ఇప్పుడు ఇంకా ఏమేం డిపార్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఉంటాయి, వీ విల్ బీ విజిటింగ్ దాట్ ఆల్సో. ఇవన్నీ జరగకపోతే మాకు రిజల్ట్ రాకపోతే మేము లీగలీ అప్రోచ్ అవుతాము అండ్ ఒక నేషనల్ లెవెల్ ప్రొటెస్ట్ కాల్. If no justice is done, then we will call for a national protest, because this has to stop in our country. జస్ట్ రియాజ్ అని కాదు, ఎనీ ఎన్కౌంటర్. Thank you. Thank you. So much.